కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు మరో 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి నెహ్రూ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీలోకి చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయని, వారికి సాదర స్వాగతం పలుకుతున్నారని, పాత కొత్త కలయికలో రాజపూడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆయన అన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఉచితంగా వచ్చేటటువంటి విధంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటున్నా. అలాగే విద్య ఇవాళ చూసుకున్నట్టయితే మన ప్రాంతానికైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది. డిగ్రీ వరకే చదువుకోవడానికి అవకాశం ఉంది. పీజీ చేయాలనుకున్నట్టయితే అది మనకు అందరి ద్రాక్ష. కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి పోవాల్సినటువంటి పరిస్థితులు. ప్రైవేట్ కాలేజీల్లో అయితే చదివించలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ప్రతి సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రతి పిల్లవాడికి ఉన్నత విద్య చదివేటటువంటి విధంగా, ఉన్నత విద్య అంటే ఒక పీజీయే కాదు, పీజీతో పాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా కోర్సులు, అదే కాకుండా నర్సింగ్, అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని మన జగ్గంపేటతో ప్రారంభింపజేసి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి తపంతో ఇవాళ నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో సాధించి తీరుతాను. మీ చేరువులోనే ఆ విశ్వవిద్యాలయం రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.